నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి రాజకీయ ముసుగులో సాగిస్తున్న అరాచకాలు, అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రమణారెడ్డిపై నిప్పులు చెరిగారు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతోనే రమణారెడ్డి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నాపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. అది ఎందుకనగా అంతకుముందు 2 రోజుల క్రితం రమణారెడ్డి ఎమ్మెల్యే గారితో నుండి మాట్లాడడం జరిగింది ఫోన్లో. అన్న ఎందుకు ఇదంతా రమణ, మన కామారెడ్డి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం, ఈ పంచాయతీ ఎందుకు, ఈ తిట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇవన్నీ ఎందుకు, గతంలో మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నదమ్ములాగా ఏ విధంగానో ఆ విధంగా కామారెడ్డిని గంగా జమున తాయికి లెక్క డెవలప్మెంట్ చేయాలి. మీ బీజేపీ ఫండ్ సెంట్రల్ తీసుకొచ్చి సెబీ సాబ్ ఏమో రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డి అభివృద్ధికి పాటుపడదామని మాట్లాడడం జరిగింది. దానికి నువ్వేమన్నా అంటే నువ్వు ఒకసారి ఫోన్లో కాదు వచ్చి అది మాట్లాడితే బాగుంటుంది అంటే తర్వాత శ్రీధర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ కూడా ఒకసారి వస్తే బాగుంటుంది అన్నా, ఫోన్లో ఎందుకని ఆయన కూడా అన్నాడు. సరే అని నేను తంపు పెడితే తంపును ఏదో విధంగా తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేసిన కౌన్సిలర్ గారు, నూతన కౌన్సిలర్ గారు. కానీ అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నారు. నేను దాడి చేసిన అని చెప్తున్నాను. మీ దానికి సాక్షులు కూడా ప్రెస్ సోదరులే. అక్కడ ప్రెస్ సోదరులు ఉన్నారు. నేను కారు తీసుకుపోయింది వాస్తవం, వాళ్ళ ఇంటి దగ్గర ఆపింది వాస్తవం. ఆపంగానే బీజేపీ కార్యకర్తలు ఒకటేసారి నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నా ఆత్మరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, షబ్బీర్ జిందాబాద్ అన్న వల్ల పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లడం జరిగింది. అక్కడే నా కారు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు నా కారుపై పెట్రోల్ వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ నేను కారులో ఉంటే నాపై దాడి చేస్తున్నాము. కానీ మీరు నన్ను రమ్మనని చెప్పితే నేను సరే అని వచ్చిన. నాకు ఈ గోడుపుట్టి రాజకీయాలు నాకు తెలియదు. నీతి నిజాయితీగా నేను చేసే రాజకీయం గత 40 సంవత్సరాలను కాంగ్రెస్ పార్టీ ఉన్నా. నా వయసు ఎంత, నేను దాడి చేస్తా అంటే ఎవరైనా నమ్ముతారా? ప్రెస్ సోదరులారా అక్కడ ఉన్నారు. నా దగ్గర ఆచార్యాలు ఉన్నాయా, నా దగ్గర కట్టెలు కర్రలు ఏమన్నా ఉన్నాయా, రాళ్ళు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. నేను ఆయన విజ్ఞప్తిగా బయలుపెడుతున్నాను. రమణ విద్యార్థి గతంలో కాలేజ్ ఉద్యమం అప్పుడు వాళ్ళ ఫాదర్ మీదకి దాడి చేయడానికి విద్యార్థి సంఘాలు దాడి చేయడానికి పోతుంటే షబ్బీర్ అలీ మేమై వాళ్ళ ఫాదర్ రక్షణగా ఉన్నాం పెద్ద మనిషికి, అప్పటి సమితి ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారికి. మీరు రాజిరెడ్డి గారిపై అవాకులు చెవాకులు మీరు మాట్లాడుతున్న తండ్రిపై, కానీ మేము ఆ విధంగా మాట్లాడలేమో మీ విజ్ఞప్తి పడతాం. ఒకవేళ నేను చంపడానికి వచ్చినా అని మీరు ఖచ్చితంగా అంటే ఏ గుళ్ళకి రమ్మన్నా నా భార్య పిల్లలతో తడిబట్టలతో నేను వస్తా, మీరు కూడా వస్తే బాగుంటుంది రమణ గారు అని మీ విజ్ఞప్తిగా పడుతుంది. కానీ మీ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏమైందంటే బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తలేరు, ఒక మచ్చ ఆయన పై వస్తుంది. కాబట్టి దీన్ని తింపి ఏ విధంగా తిప్పాలని చెప్పి మాట్లాడదామని చెప్పి రమ్మంటే నేను నమ్మిపోవడం వల్ల ఇది ఉల్టా దాడి చేసి నా మీదకి షబ్బీరెల్లి గోలినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి వచ్చినట్టు. నేనున్నది ఒక కార్యకర్త, నాకు 62 ఏళ్ళు, నాకు స్కిన్ ఎఫెక్ట్ ఉంది, చేతులు కూడా ఏవి పట్టుకునే స్తోమత కూడా లేదు, నాకు అంత గ్రిప్ లేదు. కానీ నాపై అబద్ధాలు మోపడం ఎంతో సమంజసం. అది కూడా మీ విజ్ఞప్తి అవుతుంది. ఎందుకంటే గతంలో నేను ఏ విధంగా మెదిలినాం, మీ అన్న నా క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క ఉన్నాం మనం. కానీ ఈ రోజు ఇంత నాపై నింద మొత్తం నేను కళలో కూడా అనుకోలేదు రమణ గారు. చాలా బాధగా ఉంది. ఇది కూడా మీ విజ్ఞప్తిగా వదిలిపెట్టింది. ఇక ముందైనా రమణ గారు మీరు కాంగ్రెస్ పార్టీ పై అబద్ధాలు మోపడం పనిచేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే నీకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరిగింది, ఇదే షబ్బీర్ గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఓడిపోతే టీఆర్ఎస్ అలయన్స్ కాంగ్రెస్ అలయన్స్ ఉన్నప్పుడు తాడవాయికల్లో జడ్పీటీసీ ఇవ్వాలంటే మహేందర్ రెడ్డికి టీఆర్ఎస్ రవీంద్ర రెడ్డి పట్టుబడితే అప్పుడు కూడా షబ్బీర్ కొట్టాడి విలయన్స్ ఇచ్చబట్టి నీకు టికెట్ ఇవ్వడం జరిగింది. జడ్పీటీసీ టికెట్ ఇస్తే ఆ రోజు జడ్పీటీసీ గెలిస్తే ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. అది ఎవరి పుణ్యానైనా మహమ్మద్ అలీ షబ్బీర్ పుణ్యాన ఆయన. ఈ రోజు మహమ్మద్ అలీ షబ్బీర్ ఇష్టం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. అది తప్పు అని నేను మాట్లాడు. ఒక తండ్రి లాంటి వాడు, అన్న లాంటి వాడు. మనం ఒక హిందూ ధర్మాన్ని మీరు అంటారు కదా, హిందూ అని, హిందూ ధర్మాన్ని ఇదే పాటిస్తుందా? ఎవరిని పడితే ముసలోడు ఇది అది అని మాట్లాడమంటుందా? అది తప్పు అని నేను అంటున్నా. మనం డెవలప్మెంట్కి వచ్చినామా? నువ్వేమన్నా ఎలక్షన్ల వరకే రాజకీయం, ఎలక్షన్ ద్వారా డెవలప్మెంట్ అన్నాం. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం ఎక్కడ నిర్మల్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ఆర్మూర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు,
ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ సామరస్యంగా డెవలప్మెంట్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న లోకల్ సంబంధాలతో మీరు కూడా అదే విధంగా చేయండి. మీకు రేవంత్ రెడ్డి డైరెక్ట్ తెలుసు అంటారు కదా, రేవంత్ రెడ్డికి వెళ్ళి ఫండ్ తీసుకురండి, కామన్ డెవలప్ చేయండి. మిమ్మల్ని అర్థమైనట్టు ఎవరు ఆపుతలేడు కదా. నేను నీతి నిజాయితీగా ఓట్లు పైసలు ఇచ్చి గెలవలేదు, పైసలు నువ్వు సంఘాలకు పైసలు ఇవ్వకపోతే ఏడుకెళ్ళి వచ్చినాయి. సంఘాల ప్రతి సంఘానికి పైసలు ఇచ్చినావు, 5 ఏళ్ళ నుండి సంఘాలకు ఇచ్చుకుంటేనే కదా వచ్చే ఇవ్వాలి. నువ్వు గెలిచినా అంటున్నావు. షబ్బీరేలు ఓడిపోయి షబ్బీరేలు ఇప్పుడు కూడా పైసలు పంచలేదు. షబ్బీరేలు డెవలప్మెంట్ గురించి ఆలోచించు. గెలిచినా గెలవకుండా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి. కామారెడ్డి కన్ను సన్నలు మెతుకున్న వ్యక్తి. కామారెడ్డి డెవలప్మెంట్ కోసం ఆలోచించాడు. ఓడిపోయినా కొందరు పారిపోతారు. నేను 2 సార్లు ఓడిపోయినా, 3 సార్లు ఓడిపోయినా, కానీ ఆ విధంగా పారిపోలేదు కదా. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, కామారెడ్డిలో ఉన్నాడు, కామారెడ్డిలో ఉంటాడు. హైకమాండ్ చెప్పడం వల్ల నిజామాబాద్ పోయింది. ఆ రోజు నిజామాబాద్ పోకపోతే షబ్బీర్ అలీ ఉంటుండన్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుస్తుండే. అప్పుడు అది ఏమైతే తెలియకపో. కానీ షబ్బీర్ అలీ మీద అబద్ధాలు మోపడం బంద్ చేయండి. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ నాకు ప్రాణగండం ఉంది బీజేపీ కార్యకర్తల. నాకు ప్రభుత్వం నాకు సహకారం చేయాలి, నాకు ప్రొటెక్ట్ ఇవ్వాలని చెప్పి చేతులు ఎత్తి పిసిసి అధ్యక్షుడిని, సీఎం గారిని కోరుతున్నా. షబ్బీర్ అలీ గారు కూడా కోరుతున్నా. వీళ్ళ విజ్ఞప్తి నాకైతే ఆత్మరక్షణ ఉంది. దీనికి ఉదాహరణ చెప్తా. నేను సబ్ జైల్లో